హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు మార్చి 16 సోమవారం. ఈరోజు మార్కెట్లో మాత్రం అద్భుతం జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే మార్నింగ్ క్రూడ్ దాదాపు చాలా పెద్ద ఎత్తున లాభాలతోనే ప్రారంభమైందనమాట. అది మన మార్కెట్కి నష్టం. అందువల్ల మార్కెట్ కొంతసేపు కన్ఫ్యూజన్ అయితే పడిందని చెప్పచ్చు. కాకపోతే ఈలోపు ఒక మంచి వార్త అయితే వచ్చింది. యుద్ధం ఎలా ఉన్నా కూడా మనకి ఇరాన్కి ఎటువంటి శత్రుత్వం అయితే లేదు, దోస్తీ అయితే ఉంది. అందువల్ల మన దేశానికి సంబంధించిన షిప్స్ వరకు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టుగా క్లియర్ అయిందనమాట. సో దాంతో మనకి రావాల్సిన క్రూడ్ షిప్స్, అలాగే ఎల్పిజి లేదా సిఎన్జి ఇవన్నీ కూడా ఇక ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఇరాన్ ఖచ్చితంగా ఒప్పుకుంది. కాబట్టి ఇక మనకి క్రూడ్కు టెన్షన్ లేదు. ఈ వార్త కన్ఫర్మ్ అవగానే మార్కెట్లో క్రూడ్లో కరెక్షన్ అయితే వచ్చింది. క్రూడ్ దాదాపు 3% పడింది. ఇది మార్కెట్లో మంచి ఉత్సాహాన్ని పట్టుకొచ్చింది. ఇక యుద్ధం ఏ రీతిగా సాగుతున్నా కూడా మనకి ఇరాన్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మనకి ఆర్థికపరమైన నష్టం లేదు. కాబట్టి మన మార్కెట్లో బ్రహ్మాండంగా కోలుకున్నాయి. మొదట్లో కాసేపు రిలయన్స్ కాస్త ఇబ్బంది పడినా కూడా చివరికి ఒక 1% లాభాలు తెచ్చి ముగిసిందనమాట. అలాగే ఈరోజు చాలా రోజుల తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ మంచి మొమెంటం అయితే చూపించింది. దాదాపు 3% లాభాలు అయితే మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో గమనించవచ్చు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా చాలా వరకు కూడా బ్రహ్మాండ లాభాలు అయితే పంచిపెట్టాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి ఒక స్టేట్ బ్యాంకులో కొంచెం లాభాలు వచ్చినాయి, కానీ మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో అంత పెద్ద ఎత్తున లాభాలు అయితే రాలేదు. సోగా ముగిసాయని చెప్పొచ్చు. ఓవరాల్గా మార్కెట్లో అయితే మాత్రం దాదాపు అన్ని ఇండెక్స్లు కూడా మోర్ దాన్ 1% లాభాలతోనే ముగిసాయి. అద్భుతంగా ఉంది. రేపటి మార్కెట్ కూడా మంచి గ్యాపప్ అయితే ఉంది. ఇంత అంతని కాదు, కానీ రేపు మంచి గ్యాపప్తో వస్తుంది. రేపంతా కూడా మార్కెట్లో మంచి మూమెంటం జరగవచ్చు అప్ సైడ్ వైపు. ప్రస్తుతం ఈ హర్మూజ్ జలసంధి మాత్రం పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉందన్నమాట. సో దీనిని తప్పించుకోవడం కోసం మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు రకరకాల ప్రయత్నాలతో చేస్తున్నారు. చైనా సహాయం కూడా అడిగారు. చైనా సహాయం అడిగారు, యూరోప్ దేశాల సహాయం అడిగారు, నాటో సహాయం అడిగారు, అలాగే యునైటెడ్ కింగ్డమ్ ఈ సహాయం అడిగారు, ఈ దేశం యొక్క సహాయం అడిగారు. సో దీన్ని చాలా తెలివైన ఎత్తుగడగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని నుంచి ఆయన నిష్క్రమించి మిగతా దేశాన్ని ఇన్వాల్వ్ చేయాలని చూస్తున్నారు. కాకపోతే దీనికి చైనా చక్కటి సమాధానం చెప్పింది. ముందు మీరు యుద్ధం ఆపండి, ఆటోమేటిక్గా అక్కడ శాంతి వస్తుంది. కావాలంటే మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాము. హర్మూజ్ జలసంధిలో మా నౌకలు కూడా ప్రవేశించేలాగా, అలాగే సురక్షితంగా ప్రయాణించేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇది ఒక విధంగా ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపేసి అమెరికా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందేమో అనిపిస్తుంది. మన దేశానికును ఇరాన్కు పెద్దగా విభేదాలు అయితే లేవు. ఏదో 1-2 సంఘటనలలో ఇరాన్ పాకిస్తాన్కి మద్దతు తెలిపింది, కొన్ని 2-3 చోట్ల చైనాకి మద్దతు తెలిపింది. కానీ ఓపెన్గా చెప్పాలంటే టర్కీ అంత విభేదాలు అయితే లేవు. టర్కీతో మన దేశానికి ఉన్నంత విభేదాలు అయితే లేవు. అంత ఓపెన్గా ఎక్కడా కూడా ఇరాను ఎప్పుడు మన మీద వ్యతిరేకత ప్రదర్శించలేదు. అందువల్ల ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో భారతదేశం ఎప్పటిలాగే తటస్థంగా ఉంటుంది. అలాగే ఇరాన్ దేశీయులకును మన దేశీయులకి చాలా సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఆ ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది. అందువల్ల ఇప్పుడు ఈ హర్మూజ్ జలసంధిలో మన దేశపు క్రూడ్ ఆయిల్ షిప్స్ కావచ్చు, ఎల్పిజి షిప్స్ లేదా సిఎన్జి షిప్స్, ఇలా మన దేశానికి సంబంధించిన వాణిజ్య నౌకలన్నీ కూడా బ్రహ్మాండంగా చాలా సురక్షితంగా వెళ్ళేలా చూస్తామని చెప్పి చాలా పెద్ద ఎత్తున హామీ అయితే ఇచ్చింది ఇరాన్ దేశం. అందువల్ల మన మార్కెట్లు ఈరోజు ఆ న్యూస్ని చాలా చాలా పాజిటివ్గా తీసుకున్నాయి. మన మార్కెట్లు లాభాలతో దూసుకుపోయాయి. మార్కెట్ లాభాలతో ముగిసినా, నష్టాలతో ముగిసినా, పెద్దగా పెరిగినా, బీభత్సంగా పడినా ఎఫ్ఐల స్ట్రాటజీ మాత్రం మారట్లేదు. వాళ్ళ స్ట్రాటజీ అంటే అర్థం కావట్లేదు. వాళ్ళు ప్రతిరోజు కూడా బీభత్సంగా అమ్ముతున్నారు. ఈరోజు కూడా దాదాపు 9,365 కోట్లు అయితే అమ్మి పడేశారు. కాకపోతే దీనికంటే చాలా పెద్ద ఎత్తున మన డిఐస్ మాత్రం బ్రహ్మాండంగా కొనుగోలు అయితే జరిపారు. మన డిఐస్ ఈరోజు 12,593 కోట్ల రూపాయలు అయితే కొనుగోలు జరిపారు. బై సైడ్ ఉన్నారు. సో ఎఫ్ఐలు అమ్మిన దానికంటే ఇంకా మన వాళ్ళు దాదాపు 30% ఎక్కువే కొన్నారు. కాబట్టి మన మార్కెట్లు ఎప్పటికప్పుడు డిఐస్ బ్రహ్మాండంగా సేవ్ చేస్తున్నారని చెప్పాలి. ఈరోజు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ మాత్రం మొదట చాలా కంగారు పెట్టినట్టు లెక్క వేసుకోవచ్చు. ఎందుకంటే క్రితం ముగింపు 9,000 అయితే ఈరోజు ఏకంగా 9,100 దగ్గర ఓపెన్ అయింది. 9,341 ఈరోజు డే హై. రేపు క్రూడ్కి మార్చి మంత్ ఎక్స్పైరీ అయితే ఉంది. అందువల్ల ఈరోజు కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అట్ ప్రజెంట్ 8,800, 8,850 ఆ రేంజ్లో ఉందన్నమాట. కాకపోతే క్రూడ్ మార్నింగ్ పెరిగిన దగ్గర నుండి దాదాపు 3% అయితే కరెక్షన్ అయింది. దీనికి చెప్పాం కదా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే
ఈ హెర్మూజ్ జలసంధిలో మన దేశపు వాణిజ్య నౌకలు ఏదైనా కావచ్చు, క్రూడ్ కావచ్చు లేదా ఇతర కమర్షియల్ వెహికల్స్ వితౌట్ ఎనీ ప్రాబ్లము ఇక నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కాబట్టి క్రూడ్లో మరింత నష్టాలు రేపు మనం చూసే అవకాశం అయితే ఉంది. ఈరోజు ప్రారంభంలో మార్కెట్లు కాస్త నష్టాలతో ఉన్నా కూడా చాలా వరకు చివరి ఒక గంట మాత్రం 2.5 గంటల తర్వాత మాత్రం మార్కెట్ బీభత్సవ లాభాలకైతే వెళ్ళిపోయింది. సో సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్ల రికవరీతో వచ్చింది. 75,502 వద్ద బ్రహ్మాండంగా క్లోజ్ అయింది చెప్పచ్చు. బ్యాంక్ ఎక్స్ మార్నింగ్ నుంచి కొంచెం స్ట్రాంగ్గానే ఉంది ఈరోజు చెప్పాలంటే. అందువల్ల చివరిలో 654 పాయింట్ల లాభంతో 61,116 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 50 మ్యాజిక్ ఫ్రెండ్స్ ఒక స్థాయిలో 23,000 లోపలికి వెళ్ళిపోయింది. 23,000 కిందకు కూడా వెళ్ళిపోయినది. అటువంటిది ఏకంగా 300 పాయింట్ల లాభం అయితే బ్రహ్మాండంగా పట్టుకొచ్చింది చెప్పొచ్చు. 258 పాయింట్ల లాభంతో 23,408 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి వచ్చిన సపోర్ట్తో సూపర్గా ఉంది మార్నింగ్ నుంచి. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంకు మంచి సపోర్ట్ ఇచ్చింది చెప్పొచ్చు బ్యాంక్ నిఫ్టీకి, బ్యాంక్ ఎక్స్కి కూడా. నిఫ్టీకి బ్యాంక్ సెన్సెక్స్కి ఆటోమేటిక్గా ఉంటుంది అనుకోండి, కాదనట్లేదు. అందువల్ల బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 656 పాయింట్ల లాభంతో 54,413 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా 377 పాయింట్ల లాభంతో 25,515 వద్ద క్లోజ్ అయింది. ఈ మిడ్ క్యాప్ మాత్రం స్వల్ప నష్టాలతో క్లోజ్ అయింది. 12,600 ఆ రేంజ్లో క్లోజ్ అయింది. 50 మాత్రం ఈరోజు కాస్త కన్ఫ్యూజ్ అయిందని చెప్పొచ్చు అనమాట. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పండి ఫ్లాట్గా ఓపెన్ అయింది. మార్నింగ్ 23,116 వద్ద క్లోజ్ అయింది. ఒక దశలో 23,000 కిందకు కూడా వెళ్ళిపోయింది. 22,955 ఈరోజు డేలో. అక్కడి నుంచి బీభత్సం ఫ్రెండ్స్ 23,502 ఈరోజు డే హై. అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్గా ఒక 100 పాయింట్లు నష్టపోయింది. 23,408 వద్ద క్లోజ్ అయింది. రేపు నిఫ్టీ బీభత్సం మంచి సూపర్ గ్యాప్అప్లో అయితే ఓపెన్ అవ్వబోతుంది. సుమారుగా ఒక 130 పాయింట్ లాభం అయితే రావచ్చు. 130 లేదా 100 పాయింట్ గ్యాప్అప్తో అయితే రేపు నిఫ్టీ ఓపెన్ అవుతుందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. కాకపోతే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నా వ్యక్తిగత ఆలోచన మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ట్రేడ్స్ అయితే చేయకండి. కేవలం నా వీడియోలన్నీ కూడా మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో మాత్రమే నేను అందిస్తాను తప్ప మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించట్లేదు. తద్వారా వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. నిఫ్టీ మొదట మనం ఈ 23,200 కాలు 185 రూపాయలు ఆ ప్రాంతాల్లో తీసుకున్నాం. ఇది ఏకంగా 236కి వెళ్ళిపోయింది. అంటే 50 పాయింట్ల లాభం వచ్చింది. చక్కగా అక్కడ ఎగ్జిట్ అయ్యాం. ఎందుకంటే అక్కడ ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి ఎగ్జిట్ అయిపోయాం అంతే, అందులో సందేహమే లేదు. ఆ తర్వాత మార్కెట్ బాగా పడింది, బీభత్సంగా పడి తర్వాత రికవరీ వస్తున్న సమయంలో మళ్ళీ ఇదే కాలుని మనం 175 ఆ ప్రాంతాల్లో తీసుకున్నాం. మన టార్గెట్ అద్భుతంగా పెట్టుకున్నాం చూడండి. మన టార్గెట్ 366. అద్భుతం, సూపర్ అని చెప్పచ్చు. దూసుకుపోయింది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 2:30 మార్కెట్లో విపరీతమైన బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది. రేపు మనకి నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. అందువల్ల ఈరోజు ఈ 23,200 కాల్లో సూపర్ ప్రైస్ యాక్షన్ అయితే జరిగింది. మన టార్గెట్ దాదాపు ఒక 10 పాయింట్లు వేరియేషన్ అంతే, 356 వచ్చేసింది మనకి. సో 2 ట్రేడ్స్ చేసాం మనం. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 సార్లు చేసాము ట్రేడ్. సో దీంట్లో మనకి ఎగ్జాక్ట్గా 236 పాయింట్లు అయితే లాభం వచ్చింది ఫ్రెండ్స్. ఒక లాట్తో 236, 236 పాయింట్ల లాభం. సో దీనిని మనం చక్కగా స్వింగ్ ట్రేడింగ్ ద్వారా పార్ట్గా చక్కగా ఒక 30-40 పాయింట్ల లాభం వస్తున్న ప్రతిసారి కూడా బుక్ చేసుకుంటూ మళ్ళీ అదే ట్రేడ్ కొనసాగించుకుంటూ ఉంటే ఇంతకంటే ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో జరిగిన విశేషాలు. అలాగే మార్కెట్ ఈరోజు అద్భుతమైన లాభాలు అందిపుచ్చుకోవడానికి గల కారణాలు ఇవన్నీ కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. అలాగే ఈరోజు మనం చేసిన నిఫ్టీ ట్రేడ్స్ ఇవన్నీ కూడా నేను మీకు చూపించి వివరించి చెప్పే ప్రయత్నం చేశాను. అద్భుతంగా మీరు కూడా నేర్చుకోండి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం ద్వారానే మార్కెట్లో మనం సక్సెస్ అవుతాం. అంతేగాని ఊరికే ఎన్ని వేల వీడియోలు చూసినా కూడా మీరైతే మీ ఓన్గా చేసుకునే స్థాయి అయితే రాదు. ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోండి, మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకునే స్థాయికి మీరు వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి భావిస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీకు కనుక స్టాక్ మార్కెట్ పట్ల ఎటువంటి ఆసక్తి ఉన్నా కూడా స్టాక్ ఆప్షన్స్ లేదా స్టాక్స్ స్వింగ్కి లేదు ఇంట్రాడే ఆప్షన్స్, స్టాక్ ఆప్షన్స్, అలాగే ఇండెక్స్ ఆప్షన్స్, అలాగే క్రూడ్ అండ్ కమోడిటీ వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి మంచి వివరాలు పొందండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 ఇయర్స్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 35 ఇయర్స్. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి
నష్టాల నుండి నేర్చుకున్న గుణపాఠాల ద్వారా నాకు నేనుగా సొంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరి లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. ఈ వీడియో కేవలం మీకు లెర్నింగ్ పర్పస్ మాత్రమే, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. అంతేగాని నేను మిమ్మల్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టమని, లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేయమని ఏ విధమైన సలహాలు ఇవ్వబోట్లేదు. అలాగే మిమ్మల్ని చేయమని నేను ప్రోత్సహించట్లేదు. కేవలం మీరు నేర్చుకోండి. మీకు మీరుగా నిలబడండి. ఆసక్తి ఉంటే ట్రేడింగ్‌ని ఒక సెకండరీ ఇన్‌కమ్‌గా తయారు చేసుకొని మాత్రమే చెప్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు పెట్టే ప్రతి రూపాయి కూడా ఎంతో కొంత పెట్టుబడి నష్టాన్నయితే కలిగి ఉంటుంది. దాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. అంతేగాని నేను మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని ప్రోత్సహించడం అయితే లేదు. నేర్చుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. అంతవరకు ఈ సలహా సంప్రదింపులు జరపబడతాయి. అందించినందుకు థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్.